జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సహా పోలింగ్కు అవసరమైన అన్ని రకాల సామాగ్రిని అధికారులు సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు, పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటిని సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఇక మరికొన్ని గంటల్లో పోలింగ్ మెటీరియల్ తో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంల పంపిణీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. మరి కొద్ది గంటలే మిగిలింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన తర్వాత 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. పూర్తిగా రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి డేటానంతా కూడా డిలీట్ చేసి 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ సామాగ్రి అంతా కూడా సిబ్బంది తరలి పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ బూత్లకు తరలి వెళ్తా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. దాదాపు 1760 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలు దాదాపు 8 బృందాలు ఈ కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి అటు ఈవీఎంలు కావచ్చు, ఎన్నికల సామాగ్రి కావచ్చు, అవన్నీ కూడా తరలి వెళ్తున్నాయి. సిబ్బంది కూడా బస్సుల్లో ఎక్కి వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 4,13,165 మంది ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో దాదాపు 58 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నోటాతో కలిపి 59 మంది ఉంటారు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 261 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గా ఉన్నట్టుగా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పోలింగ్ ని నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. బస్సులన్నీ కూడా తరలి వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి ఇటు సిబ్బందితో పాటు, పోలీస్ సిబ్బందితో పాటు, ఎన్నికల సామాగ్రితో పాటు ఎన్నికల పోలింగ్ అధికారులంతా కూడా సిద్ధమై వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా, ఈవీఎంలన్నీ కూడా తరలింపు పూర్తవుతుంది. దాదాపు 1600 మంది పోలీసులు, రాష్ట్ర కేంద్ర బలగాలతో కలుపుకొని దాదాపు 3000 మంది పోలీసులు ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. దాదాపు 226 సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. 144 సెక్షన్ కూడా విధిస్తారు. 100 మీటర్ల పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో అన్ని నిషేధాజ్ఞతలు కూడా అమల్లోకి వస్తాయి. పూర్తి స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలు కూడా మోహరించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే 230 మందిని బైండ్ ఓవర్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఎంసీసీ వైలేషన్ కింద 27 మందికి బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు ఎలక్షన్ కమిషన్ ను కూడా కలవడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఇటు సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో గంట 2 గంటల లోపు పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే ఉన్నటువంటి డివిజన్లు, జూబ్లీహిల్స్ డివిజన్ లో ఉన్నటువంటి మిగతా డివిజన్లు అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో 406 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బందితో పాటు, పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రతి క్షణం అనునిక్షణం కూడా ఈసారి డ్రోన్లను ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా జరిపించే విధంగా అనేక ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్తారు. కానీ ఇవాళ రేపు పెద్ద ఎత్తున ఈ రోజు రాత్రి వరకు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోరుతుంది. ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉన్నటువంటి వాళ్ళు 16 రకాల కార్డులు ఏవైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ గుర్తింపు కార్డులను తీసుకొని వచ్చి ఓటు వేయాల్సిందిగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఇతరుల లోపలికి అనుమతించాలని కూడా చెప్తా ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి కూడా బస్సులన్నీ కూడా తరలి వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఇదే స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటు మరోవైపు బస్సులు కూడా అటు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఏదైతే పోలింగ్ బూత్లకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రేపు 5 గంటలకు ఏదైతే ప్రధానంగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా
ఓటు వేసేటువంటి వాళ్ళు సరైనటువంటి ధృవీకరణ కార్డులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం గుర్తించినటువంటి కార్డులను తీసుకొని వచ్చి ఓటు వేయచ్చుగా అధికారులు అయితే సూచించారు. ప్రధానంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రధానంగా ఈ ఏదైతే వాటిని ఏవైతే పూర్తి స్థాయిలో డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారో ఆ డ్రోన్లు కూడా ప్రతి క్షణం ఎక్కడెక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వాటి ద్వారా సరైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రూట్ నెంబర్ 30లో వెళ్తున్నటువంటి పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో 75, 76 నుంచి మొదలుకొని 86 వరకు కూడా ఈ పోలింగ్ బూత్లోకి ఈ బస్సు వెళ్తుంది. అన్ని బూతుల్లోకి వెళ్లేందుకు ప్రధానంగా సిబ్బంది అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు మరోవైపు ఈవీఎం మిషన్లతో పాటు వీవీప్యాట్లతో పాటు ఉన్నటువంటి పోలింగ్ సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సిబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రేపు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి వరకు కూడా అన్ని ఏర్పాట్లు బూతులలో చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేంద్రాల వద్దకు అన్ని తరలింపు ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులను కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా ఓటర్లు ఓటు వేసేందుకు ఇటు ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలకు పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా ఎలక్షన్ దృష్టి కావచ్చు పార్టీ దృష్టి కూడా తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఎన్నికల సామాగ్రితో పాటు ఎన్నికల సిబ్బంది అంతా కూడా బయలుదేరి వెళ్తా ఉన్నారు.